ఫిబ్రవరి 8 చరిత్రలో ఈ రోజు ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. 1994 ఫిబ్రవరి 8న భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ టెస్ట్ మ్యాచ్ లో తన 432వ వికెట్ తీయడం ద్వారా రిచర్డ్ హాడ్లీ 431 వికెట్ల ప్రపంచ రికార్డును బద్దలు కొట్టారు. ఇక ఈ మ్యాచ్ భారతదేశం ఇంకా శ్రీలంక మధ్య జరిగిన సిరీస్ లో మూడవ అలాగే చివరి టెస్ట్ మ్యాచ్. ఆ రోజు కపిల్ దేవ్ రిచర్డ్ హాడ్లీ రికార్డును బద్దలు కొట్టిన వెంటనే స్టేడియం మొత్తం ఆయన గౌరవార్థం లేచి నిలబడింది. అలాగే 432 బెలూన్లను భూమిపైన గాల్లో ఎగరవేశారు. 1983లో కపిల్ దేవ్ కెప్టెన్సీలో భారతదేశం తొలి ప్రపంచ కప్ ను గెలుచుకుంది. 1994 మార్చి 23న కపిల్ దేవ్ తన అంతర్జాతీయ కెరీర్ లో చివరి మ్యాచ్ ఆడారు. ఇక 1941 ఫిబ్రవరి 8న దేశంలోని ప్రసిద్ధ గజల్ గాయకుడు జగ్జీత్ సింగ్ రాజస్థాన్ లోని శ్రీ గంగానగర్ లో జన్మించారు. జగ్జీత్ సింగ్ 1961వ సంవత్సరంలో ఆల్ ఇండియా రేడియోలో పాడడం ప్రారంభించారు. కానీ ఆయన బాలీవుడ్ చిత్రాలకు పాడాలని కూడా అనుకున్నారు. అందుకే జగ్జీత్ సింగ్ తన కుటుంబానికి చెప్పకుండా ముంబై వచ్చారు. చాలా రోజుల పోరాటం తర్వాత ఆయన బాలీవుడ్ లోకి ప్రవేశించారు. కాలం గడిచే కొద్దీ ప్రజలు జగ్జీత్ సింగ్ గజల్స్ పట్ల పిచ్చిగా మారారు. సర్ఫరోష్ చిత్రంలోని హోష్వా లోన్ కో ఖబర్ క్యా పాట, దుష్మన్ చిత్రంలోని చిత్తినా కోయి సందేశ్ పాట, ఇంకా తార్కిబ్ చిత్రంలోని కిస్కా చెహ్రా అబ్ మై దేఖూన్ పాట జగ్జీత్ సింగ్ అత్యంత విజయవంతమైన పాటలలో కొన్ని. ఇక ఇదే కాకుండా జగ్జీత్ సింగ్ మీర్జా గాలిబ్ అనే టీవీ సీరియల్ తో సహా అనేక చిత్రాలకు సంగీతం సమకూర్చారు. ఆయన 2011 అక్టోబర్ 10న ముంబైలో మరణించారు. చూసారు కదా, ఫిబ్రవరి 8 ఈ రోజు చరిత్రలో ఏం జరిగిందో అయితే తెలుసుకున్నాం కదా. మరి ఇలాంటి మరిన్ని విశేషాల కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మన రిథమ్ తెలుగు ఛానల్. నమస్తే.